అసలు భయం లేని హనీ బాడ్జర్ గురించి విని ఉంటావు, షాక్ కొట్టే చేప గురించి కూడా విని ఉంటావు. కానీ వీటికంటే విచిత్రమైనది ఇంకోటి ఉంది, ప్లాటిపస్. దీని బాడీ ఎలా ఉంటుందంటే అదొక జంతువు ఇదొక జంతువు మొక్కలు తీసుకొచ్చి అతికించి ఒక బాడీ తయారు చేస్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఎందుకంటే దీని మూతి కాళ్ళు బాతులాగా ఉంటాయి, వంటలాగా పళ్ళు ఉండవు, గంప్లేస్ టైప్, తోకేమో ఎలకలాగా ఉంటది. దీని బాడీ స్ట్రక్చర్ ఏమో ఒక నీటి పంది లాగా ఉంటది, ఈత కూడా నీటి పంది లాగా కొడుతుంది. అయితే వేరే జంతువు ఏమైనా అటాక్ చేసింది అనుకోండి, కాళ్ళ వెనక విషపు ముళ్ళు ఉంటది. అటాక్ చేస్తే చనిపోరలే కానీ పెయిన్ కిల్లర్ వేసినా కూడా పెయిన్ తగ్గదు. కానీ ఇది ఓన్లీ మగ ప్లాటిపస్ కే ఉంటది. ఇంకో విచిత్రం చెప్పనా, ప్లాటిపస్ ఒక మమ్మల్ కదా, అంటే పిల్లల్ని కనాలి కదా, కానీ ఇది గుడ్లు పెడుతుంది. అయితే గుడ్లు పెట్టి పాలు ఇవ్వవు కదా, కానీ ప్లాటిపస్ మాత్రం పాలు ఇస్తుంది. అలా అని నిప్పుల్స్ ఉంటాయా? లేదు, పాలు నేరుగా చర్మం నుంచి బయటకు వస్తాయి. ఇది వాటర్ లోకి వెళ్లి వేటాడే సమయంలో కళ్ళు ముక్కు చెవులు మొత్తం మూసేసుకుంటది. తిక్కలు అనుకోమాకండి, దాని దగ్గర ఎలక్ట్రో రిసెప్టర్స్ ఉంటాయి. ప్రతి జంతు శరీరంలో ఉండే ఒక చిన్న ఎలక్ట్రిసిటీని కూడా గుర్తించి అది ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్లి వేటాడేస్తుంది. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, ఇది ఎంత తిన్నా ఏం కాదు, ఎందుకంటే ప్లాటిపస్ కి పొట్టే లేదు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉండి సింగిల్ లైఫ్ సో బెటర్ అని చెప్పి ఫీలింగ్ తో ఎప్పుడు తిరుగుతుంటాయి సింగిల్ గా. చలికాలం వస్తే తప్ప పార్ట్నర్ అనేటోడు గుర్తుకు రాడు, అంటే చలికాలంలో చలి వేస్తుంది కదా.